హలో గైస్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. అసలు ఆ రోజు చార్మినార్కి వెళ్ళా కదా, మా చెల్లి నాకు అండర్ 500లో ఛాలెంజ్ ఇచ్చిందనమాట. అండర్ 500కి అసలు ఏమొస్తుంది, 500లో మనం చార్మినార్లో ఏం కొంటాం, అసలు నేనేం కొన్నానో అది మీకు చూపెడతాను అనమాట. ఇప్పుడు అసలు ఆ రోజు బ్లాగ్ సరిగ్గా రాలేదన్నమాట. ఎందుకంటే అంత ఎండలో నా ఫోన్ హ్యాంగ్ అయిపోయింది, ఫోన్ పనిచేస్తలేదు, ఫోన్ అంతా ఆఫ్ అయిపోయింది. అందుకని చెప్పేసి వీడియో సరిగ్గా రాలేదు అండ్ ఆడియో కూడా సరిగ్గా రాలేదు. సో అందుకని చెప్పేసి ఇప్పుడైతే నేను అండర్ 500లో చార్మినార్లో ఏమేమి కొన్నానో మీకు చూపెడతాను అనమాట. ఫస్ట్ అయితే విల్ స్టార్ట్ విత్ జుమ్కాస్. నేను ఈ జుమ్కాస్ కొన్నాను అనమాట. అరౌండ్ నాకు ఈ జుమ్కాస్ ఎంత పడ్డాయి అంటే 60 రూపీస్ పడ్డాయి. బాగున్నాయి కదా, 60 రూపీస్ పడ్డాయి జుమ్కాకి. నాకు ఈ జుమ్కాస్ నచ్చినాయి. అసలు నాకు జుమ్కాస్ అంటే చాలా ఇష్టం అనమాట. నేను ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా, ఏ షాపింగ్ చేయడానికి వెళ్ళినా జుమ్కాస్ మాత్రం పక్కా కొంటా. లాస్ట్ టైం చార్మినార్కి వెళ్ళినప్పుడు కూడా ఒక జుమ్కలు కొన్నా, అది కూడా చూపెడతాను అనమాట మీకు. సో ఇదైతే చూడండి, ఈ జుమ్కా నాకు 60 రూపీస్ పడ్డది. నాకు నచ్చింది. నా దగ్గర ఇలాంటి జుమ్కాస్ లేవు కాబట్టి నేను కొన్నా. ఎలా ఉందో చెప్పండి. పెట్టేది బ్యాంగిల్స్ కూడా కొన్నాము. బ్యాంగిల్స్ అనేవి మమ్మీ కోసం కొన్నాం అనమాట. అక్కడ ఎగో 200 ఉన్నాయి కానీ బిలో 200 అసలు బ్యాంగిల్సే లేవు. అసలు వాళ్ళు రూపాయి కూడా తగ్గించంటున్నారు. సరే, వాళ్ళతో ఆర్గ్యూ చేయడం ఎందుకు, వచ్చిన రేట్లో తీసుకొని వెళ్ళిపోతే అయిపోతుంది కదా అని చెప్పేసి ఈ బ్యాంగిల్స్ తీసుకున్నాను. అసలు చార్మినార్ అంటేనే బ్యాంగిల్స్ అంటేనే చార్మినార్లో ఫేమస్ ఏంటి, బ్యాంగిల్స్ తీసుకోకపోతే బ్యాంగిల్స్కి కూడా న్యాయం చేయాలి కదా, అందుకని చెప్పేసి బ్యాంగిల్స్ తీసుకున్నాను అనమాట. అసలు బ్యాంగిల్స్ ఎలా ఉన్నాయో నాకు చెప్పండి, నాకైతే చాలా నచ్చింది. సో నెక్స్ట్ నేను ఏం కొన్నానంటే ఈ క్లిప్స్ కొన్నాను అనమాట. బుజ్జిగా క్యూట్ ఉన్నాయి కదా క్లిప్స్ అయితే, చిన్నగా చూడండి, ఇంత చిన్నగా ఉన్నాయి. నాకైతే భలే నచ్చినాయి ఈ క్లిప్స్. నాకు నచ్చే కొన్నా. వీంట్లో ఎవరైనా చిన్నపిల్లలు ఉంటే చార్మినార్కి వెళ్ళినప్పుడు ఇది పక్కా కొనండి, వాళ్ళతో ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతారు. చాలా బాగుంది. ఇది పెట్టుకుంటే వచ్చి తీసేటప్పుడే అబ్బా. నెక్స్ట్ ఏం కొన్నా అంటే ఇవి కొన్నా. ఇవి కూడా నాకు బాగా నచ్చినాయి, అందుకని చెప్పేసి ఇది కొన్నా. ఇది నాకు ఎంత పడ్డదంటే 60 పడ్డది. సారీ, ఇది 30 రూపీస్కి పడ్డది నాకు. ఇది కూడా 30 రూపీస్కి పడ్డది. బాగున్నాయి కదా, క్యూట్ ఉన్నాయి కదా, నాకు కూడా బాగా నచ్చినాయి. ఒకసారి చూద్దాం ఎలా ఉంటుంది అని చెప్పేసి. ఇది చిన్నపిల్లలకైతే బాగుంటుంది. సరే, ఇట్లయితే చూపెడుతున్నా చూడండి. వెనకాల క్లిప్స్ లాగా పెట్టుకున్నా సూపర్ ఉంటుంది. బాగుందా? ఇది నచ్చినాయి నాకు. ఇది నాకు అరౌండ్ 30 రూపీస్ పడ్డది. సో నెక్స్ట్ చూపెట్టేది ఏంటంటే, ఏం చూపెడతానంటే, నాకు కూడా ఇవి బాగా నచ్చినాయి. లాస్ట్ టైం చార్మినార్కి వచ్చినప్పుడు నేను ఇది కొన్నా, బట్ అది పోయింది, ఏడిపోయిందో తెలియదు. సో మళ్ళీ కొన్నాను అనమాట. చూడండి, ఒకసారి చూపెడతా ఎలా ఉంటుంది. బాగుందా? మీరు కూడా వెళ్ళేటప్పుడు ఇది నాకు ఎంత పడ్డదంటే 150 అయినా 200 అన్న 250 చెప్పిండు, కానీ నా దగ్గరకు అప్పటికి లాస్ట్ 120 మిగిలిందని చెప్పా కదా. 120కి ఈ గ్లాసెస్ ఉన్నాం అనమాట. మనం 500లో 6 ఐటమ్స్ కొన్నాం అనమాట. టోటల్ 6 కొన్నాం. లాస్ట్కి ఒకటి మిగిలింది, అది కూడా చూపెడతాను. ఇది కొన్నా అనమాట. బుజ్జిగా బాగుంది కదా. ఇలాంటిది ఇంట్లో లేదు, అందుకని చెప్పేసి మమ్మీకి నచ్చుతుంది అని ఒక థాట్తోని కొన్నా. అండ్ ఇంట్లో సెల్ఫ్లు ఉన్నా ఎక్కడైనా పెట్టినా చాలా బాగుంటుంది, బ్యూటిఫుల్ ఉంటుంది, అందుకని చెప్పేసి ఇది కొన్నా అనమాట. ఇది నాకు ఎంత పడ్డది యాక్చువల్గా 250 300 చెప్పిండు, బట్ మన బడ్జెట్ ఎంత 500 కాబట్టి చక్కగా రేట్ తగ్గి అని చెప్తే నాకు ఎంత 100 ఇచ్చింది అనుకుంటా. 100కి కూడా అయింది. సో మనమైతే చార్మినార్లో ఉన్నాయి, అన్నీ చూపించేసిన. లాస్ట్ టైం చార్మినార్ పోయినప్పుడు నేను ఒక జుమ్కాస్ కొన్నా అని చెప్పాను కదా, అది కూడా చూపించేస్తాను. లాస్ట్ టైం నేను చార్మినార్కి వెళ్ళినప్పుడు ఈ జుమ్కాలు కొన్నాను అనమాట. ఈ జుమ్కాలు కొన్నా లాస్ట్ టైం చార్మినార్ పోయినప్పుడు. బాగున్నాయి. మా ఫ్రెండ్స్తో వెళ్ళాను అనమాట లాస్ట్ టైం చార్మినార్, అప్పుడు ఉన్నాయి. నేను బాగుంది కదా. సో మీకు ఈ వ్లాగ్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.